బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముంబైలో అకాల వర్షం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. బలమైన గాలుల ధాటికి ఘాట్కోపర్ ప్రాంతంలో ఓ భారీ హోర్డింగ్ కుప్పకూలి పక్కనే ఉన్న పెట్రోల్ బంకుపై పడింది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా 70 మందికి పైగా గాయపడ్డారు. హోర్డింగ్ కింద అనేక మంది చిక్కుకుపోయారు. సోమవారం సాయంత్రం దాదర్, కుర్లా, మాహిం, ఘాట్కోపర్, ములుంద్, విక్రోలితో పాటు దక్షిణ ముంబైలో అనేక ప్రాంతాల్లో వర్షంతో పాటు బలమైన ఈదురు గాలులు వీచాయి. చెడ్డానగర్, జింకానా ప్రాంతంలోని ఓ భారీ హోర్డింగ్ ఒక్కసారిగా కూలిపోయి పక్కనే ఉన్న పెట్రోల్ బంకుపై పడింది. 100 మందికి పైగా దాని కింద చిక్కుకున్నట్లు సమాచారం. ఇక సమాచారం అందిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. అంబులెన్సులు, భారీ క్రేన్లు, గ్యాస్ కట్టర్లతో సహాయక చర్యలు చేపట్టి పలువురిని రక్షించాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు ఘటనా స్థలానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే చేరుకున్నారు. ప్రజలను రక్షించడమే తమ ప్రాధాన్యమని తెలిపారు. ఘటనలో గాయపడిన వారికి రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన చికిత్స అందిస్తుందని చెప్పారు. మృతి చెందిన వారి కుటుంబాలకు 5 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. నగరంలోని ఇలాంటి హోర్డింగ్లన్నిటిపై సమీక్ష చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అటు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఘటనా స్థలానికి పరిశీలించారు. ఈ హోర్డింగ్కు అనుమతి ఉందా లేదా అనే దానిపై విచారణ జరుగుతుందని తెలిపారు. ముంబైలోని అన్ని హోర్డింగ్లను సరైన ఆడిట్ చేయాలని ఆదేశించారు. నగరంలో ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా ఈ కేసులో నిర్లక్ష్యం వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరో గాలి దుమారం తీవ్రతతో పాటు ఎయిర్ క్వాలిటీ తగ్గిపోవడంతో ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో గంటపాటు కార్యకలాపాలు నిలిచిపోయాయి. 15 విమానాలను దారి మళ్లించారు. సాయంత్రం 5 గంటల తర్వాత విమానాల రాకపోకలను పునరుద్ధరించారు. అకస్మాత్తుగా గాలులతో కూడిన వర్షం కురవడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. లోకల్ రైళ్లు కూడా ఆలస్యంగా నడిచాయి.